ఈ నెల 11వ తారీఖు జరుగు ఎదుల్లాపురం మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు నుంచి తుమ్మల భిక్షమన్న మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డారు. వారి గుర్తు, మీ గుర్తు, ఇందిరమ్మ గుర్తు, నా గుర్తు, అందరి గుర్తు అస్సం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఆనాడు శాసనసభ ఎన్నికల్లో మీ అందరి దీవెనలతో కని విని ఎరగని మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా మీరు గెలిపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ ప్రభుత్వం దీవిస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీ రక్తాన్ని చెమటగా ఓర్చి మీరు గెలిపించుకున్న మీ శాసనసభ్యుడైన మీ ఇంటి పెద్ద కొడుకైన మీ సీనన్న మంత్రివర్గంలో ఒక మంచి స్థానంలో ఈనాడున్నాడు. దానికి కారకులు మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పటికీ మర్చిపోనని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు గడిచిన ఈ 2 సంవత్సరాలలో పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో భాగంగా ప్రతి పేద ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. మనం పెద్దోళ్లు తినే సన్న బియ్యం, నా పేదింటి ఆడబిడ్డ కూడా బుక్కెడు సన్న బియ్యం తినాలని ఆడబిడ్డలకి సన్న బియ్యం ఇస్తున్నాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో పేరు మిస్ అయితే ఆనాటి ప్రభుత్వంలో ఆ పేర్లు కూడా ఎక్కించుకోలేని పరిస్థితిలో మనం ఆ పేర్లన్నీ ఎక్కించాం. ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. అంతేకాదు ప్రధానంగా ఈ 2 సంవత్సరాల్లో ఈ గుదిమళ్లకు చేసిన లిస్టు 4 పేజీలు ఉంది. ఏమేం చేశానో ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను. ప్రధానంగా ప్రకాష్ నగర్ హెచ్ఎల్బి హై లెవెల్ బ్రిడ్జి నుంచి గుదిమల్ల వరకు బీటీ రోడ్లు 500 లక్షలు, గుదిమల్ల నుండి కొర్రివాగు డొంక వైష్ణవి రైస్ మిల్ వరకు బీటీ రోడ్డు 195 లక్షలు, గుదిమల్ల వాటర్ ట్యాంక్ నుండి బోడగుట్ట డొంక వరకు బీటీ రోడ్డు 121 లక్ష, గుదిమల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఎర్రకుంట డొంక వరకు బీటీ రోడ్డు నిర్మాణం 116 లక్షలు, గుదిమల్ల నుండి దంసలాపురం డొంక మీదుగా క్రిమిటేరియం వరకు బీటీ రోడ్డు నిర్మాణం 110 లక్షలు, ప్రైమరీ స్కూల్ వద్ద గుదిమల్ల నంజాతండ జడ్పీ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం 100 లక్షలు, అంతర్గత ఈ ఇంటర్నల్ గా 180 లక్షల రూపాయలతో 15 రోడ్లు సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. సీసీ డ్రైన్లు 5 సీసీ డ్రైన్లు 40 లక్షల రూపాయలతో చేసుకున్నాం. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి 24.5 లక్షలు చేసుకున్నాం. రమి మీ దీవెనలతో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన ఈ 2 సంవత్సరాలలో ఒక్క గుదిమల్లకే 14 కోట్లు అంటే 1400 లక్షల రూపాయలతో అనేక కార్యక్రమాలు చేపట్టుకున్నాం. అంతేకాదు గ్రీన్ ఫీల్డ్ హైవేకి 2 పక్కల ఏదైతే సర్వీస్ రోడ్లు కూడా అతి కొద్ది రోజుల్లో పని చేసుకోబోతున్నాం. ఇక ఇక్కడ వచ్చేటప్పుడు నా ఆడబిడ్డలు కొంతమంది అడిగారు, చేయి చూపిస్తున్నారు ఈ రోడ్డు వేయాలని, డ్రైన్ కట్టాలని కొంతమంది అడిగారు. నా తెలుగు తమ్ముళ్ళు కూడా ఇప్పుడే అప్లికేషన్ ఇచ్చారు, మిగతా మిత్రులు ఇచ్చారు. స్థానికంగా కొన్ని డివిజన్ల కొన్ని ప్రాంతాలలో నీటి సమస్య ఉంది, తాగునీరు సమస్య. ఆ సమస్యతో పాటు అనేక రోడ్లు, డ్రైన్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, ఇది మీరెన్నుకున్న మన ప్రభుత్వం, అధికారంలో ఉన్నాం. ఏదంటే అది చేయగలిగే స్థాయిలో మీరిచ్చిన శక్తిలో నేనున్నాను. ఎదుల్లాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత నాది. దాంట్లో భాగమే ఈ గుదిమల్ల గ్రామం అని కూడా మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు
రైతును రాజు చేస్తానని చెప్పి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడమే కాకుండా వరేసిన రైతుకి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చాం. అంతేకాదు 10 సంవత్సరాలలో ఇల్లు ఇవ్వకపోతే ఇందిరమ్మ ప్రభుత్వంలో మొదటి సంవత్సరమే 4,50,000 ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. మన గ్రామానికి కూడా 56 ఇళ్లు ఇచ్చాం. ఈ గ్రామంలో కూడా ఇంకా అర్హులైన పేదవాళ్లు చాలా మంది ఉన్నారు. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాను, 3వ విడత ఇస్తాను, 4వ విడత ఇస్తాను, ఇంకా 3 విడతలు ఇస్తాను. ఆ ఇచ్చే ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే కాదు, నీది ఏ పార్టీ అయినా, నీది ఏ కులమైనా, నీది ఏ మతమైనా, నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. చివరికి నువ్వు ఓటు వేస్తేనే ఇస్తానని కూడా అనను. ఎందుకంటే ఆ పెద్దమ్మకి, ఆ అక్కకి, ఆ చెల్లికి మంచి ఎవరు చేశారన్నది నేను చెప్పనవసరంలే. తప్పకుండా ఆ ఆడబిడ్డ దీవెనలు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వం మీద ఉంటాయని కూడా నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. చిట్ట చివరగా మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నా. యాదగిరి గారు, సీనన్న, మిగతా మిత్రులు చెప్తున్నారు ఒడ్డెర సంఘాలకి ఒక కమిటీలు కావాలని. 100కు 100% ఈ ఎన్నికలైన మరుక్షణం ఇచ్చే బాధ్యత నాదే, కట్టిస్తాను. ఇంకా మిగతా సంఘాలు కూడా ఏమైనా అవసరం ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఒక్క ఒడ్డెర సోదరులకే కాకుండా వారికి కూడా కట్టించే కార్యక్రమాన్ని చేపడతాను. ఇంకా 1, 2 డొంకలు మిగిలాయని చెప్తున్నారు, వాటిని కూడా పూర్తి చేసే బాధ్యత నాదే. చివరగా మీకు ఒక్కటే చెప్తున్నా, నా తోబుట్టూరు మీద, ముఖ్యంగా నా ఆడబిడ్డల మీద, అన్నదమ్ముల మీద పూర్తి నమ్మకము, విశ్వాసము నాకుంది. 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఏం చేశారో నేను మీకు చెప్పనవసరంలా. ఈ 2 సంవత్సరాల్లో మనమేం చేశామో మీ అందరికీ ప్రత్యక్షంగా తెలుసు. కాబట్టి భిక్షమన్నని అత్యధిక ఓట్ల మెజార్టీతో అవతల వ్యక్తికి డిపాజిట్ రాకుండా ఉండే విధంగా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించి పంపాలని తెలుగు తమ్ముళ్లకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.